తాతగారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని చెప్పేవారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఒంగోలులో దామచర్ల సక్కుబాయమ్మ పేరుతో ప్రభుత్వ మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చదువుకుంటున్న మీరంతా ఉన్నత స్థాయిలో ఉండాలని దివంగత దామచర్ల ఆంజనేయులు మనవరాలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగసత్యలత ఆకాంక్షించారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 41వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే స్థాయిలో మీరంతా ఉన్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని తెలిపారు. మిమ్మల్ని చూసి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గర్వపడాలి. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు కూడా గర్వపడాలి. ఈ విధంగా మీరు ఉన్నత స్థితిలో ఉండాలి అంటూ ఉద్బోధించారు. ఇక్కడ మహిళా కళాశాలకు అవసరమైన వస్తువులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, కళాశాల వసతి గృహంలో మరో ఫ్లోర్ కట్టించేలా ఎమ్మెల్యే జనార్దన్ రావు కృషి చేస్తున్నారని దామచర్ల నాగసత్యలత తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ 1984లో ఒంగోలులో ఈ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రారంభించినట్లు చెప్పారు. మహిళా కళాశాల ఏర్పాటుకు దివంగత దామచర్ల ఆంజనేయులు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో మాట్లాడి వచ్చేలా చేశారన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల భవనాలకు 5 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ ఇచ్చిన విద్యాదాత దామచర్ల ఆంజనేయులను కొనియాడారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు దామచర్ల జనార్దన్ రావు తరపున ఆయన సతీమణి నాగసత్యలత నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. మన కళాశాల నుండి ఒకళ్ళు వచ్చారు అంటే సార్ Chukala Kankama Memorial Prize winner, 3rd BA. In 2nd BSc Physics University Examination, T. Venkateshwari, T. went by his son's name. BSc Computer Science, P. Shabla, MSc. ఇక దృఢ సంకల్పంతో ఈ కళాశాలని స్థాపించటం కోసం
నిరంతరంగా కృషి చేశారు. ఆ తర్వాత ఈ కళాశాల మొదటగా అక్కడ జిల్లా పరిషత్ భవనంలో మొదట అద్దె బిల్డింగ్లో స్టార్ట్ అయింది. తర్వాత జిల్లా పరిషత్ ఆఫీస్లో కొంతకాలం నడిచింది. అప్పుడు సొంత భవనాలు కట్టుకోవడానికి మన దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు ఆ రోజుల్లో 1 ఎకరం పొలం 10,000కు వచ్చే ఆ రోజుల్లో 5 లక్షలు కార్పస్ ఫండ్గా దామచర్ల ఆంజనేయులు గారు వారి భార్య మరి సక్కుబాయమ్మ గారి పేరు మీద డొనేట్ చేయడం జరిగింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే కొన్ని వేల ఎకరాలు కొనగలిగినంత డబ్బుని కళాశాల భవనాల కోసం అండ్ కార్పస్ ఫండ్గా అందించడం వారి దాతృత్వానికి ఒక నిదర్శనం. ఇక్కడ అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి పాపం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు ఎండ్లో అంతాను. కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం వాయిస్ అది కూడా క్లియర్ లేదమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంతాను. చెప్పారు ఇప్పటివరకు ప్రిన్సిపల్ గారు కూడా అంతాను కాలేజ్ గురించి అంతాను. తాతగారు ఆంజనేయులు గారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం మెయిన్గా. అంటే తాతగారికి ఆడపిల్లలు లేరు మెయిన్, దానికోసం అని ఆడపిల్ల అంటే చూడు మెయిన్ అంటే చాలా ఇష్టంగా చూసేవారు. ఒక ఆడపిల్లలు చదువుకుంటే వృద్ధిలోకి వస్తే ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఏంటంటే తల్లికి ఎడ్యుకేషన్ ఉన్న రోజు ఫ్యామిలీ అంతా చక్కదిట్టుకోగలుగుతుంది. మెయిన్గా ఎలా చేస్తే బాగుంటుంది, మన పిల్లల్ని ఫ్యూచర్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పని దానికోసం ఆడపిల్లల కోసం కాలేజ్ కోసం అప్పుడు పట్టుబడుతుంది చూసి డెఫినెట్గా చేయాలి అని చెప్పని అప్పుడు తాతగారు వాళ్ళ వైఫ్ సక్కుబాయమ్మ గారి పేరు మీద ఈ కాలేజ్కి డొనేషన్ చేస్తున్నారు అంతాను. ఆ పేరు మీద చాలామంది అసలు రామచంద్ర సక్కుబాయమ్మ పేరు పైన చాలామంది చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు చాలామంది. అంటే అప్పుడప్పుడు కొంతమందికి మాకు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు మేము ఇలా దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్లోనే డిగ్రీ పూర్తి చేసాము, మేము ఇక్కడ పలానా ఉద్యోగం చేసుకుంటున్నాం అని చెప్పని చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అదంతా విన్నప్పుడు కూడానమ్మా. ఇంకొప్పుడు జనార్దన్ గారు కూడా ఏదున్నా సరే కాలేజీకి ఏ అవసరం వచ్చినా సరే అంటే మన కాలేజ్ కింద ఆడపిల్లలంతా ఉన్న కాలేజ్ ఏ ఇబ్బంది పడకూడదని చెప్పని ఆలోచిస్తుంటారు. ఈరోజు రావాల్సిందే కానీ కొంచెం వాటర్ మీద మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అదంతా ఇప్పుడు చంద్రబాబు గారికి సబ్మిట్ చేయాలంట, దానివల్లనే కొంచెం రాలేకపోయారు. లేకపోతే డెఫినెట్గా వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసేవారు ఒకసారి. ఈ కాలేజ్కి ఇంకొకటి మీ అందరికి కూడా డిజిటల్ లైబ్రరీ కూడా ఒంగోలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందమ్మా అందరికి కూడా. మీరు కూడా ఇక్కడ కాలేజ్లో కూడా లైబ్రరీ గురించి అడిగారంటే ఇందాకే చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు, అదొకటి ఆడిటోరియం ఒకటి, ఇవంతా కూడా శాంక్షన్స్ కోసం వెళ్ళున్నాయి. డెఫినెట్గా ఒక 6 monthsలో శాంక్షన్ అవుతాయి మనకి. మీకు ఆడిటోరియం కానీ లైబ్రరీ కానీ అన్నీ వస్తాయి. ఇంకొకటి కూడా హాస్టల్ బిల్డింగ్ కూడా చెప్పున్నారు అంతాను, ఇంకో ఫ్లోర్ కూడా శాంక్షన్ అయిందంట, అది కూడా వస్తుంది. మీ అందరికి కూడా ఏ ఇబ్బంది